చందమామ కథ విలువైన జీవితం. విజయగిరి పర్వతాల మీద స్వామి రామానంద తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం వేళ స్వామి రామానంద తన ఆశ్రమం నుంచి బయటికి వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తున్నాడు. ఇంతలో దగ్గరలో కనిపించిన ఒక దృశ్యం చూసి ఆయన చురుకుగా స్పందించాడు. అక్కడ ఒక యువకుడు కొండ శిఖరం మీద నిల్చుని ఉన్నాడు. అతను అంత పైనుంచి కిందకి దూకడానికి సిద్ధంగా ఉన్నాడు. మరుక్షణంలో అతను కిందకి దూకేస్తాడనగా స్వామి రామానంద వేగంగా అతని దగ్గరికి వెళ్లి అతని చేతిని పట్టుకుని యువతలకి లాగాడు. దాంతో ఆ యువకుడి ఆత్మహత్యాయత్నం విఫలమైంది. చాలా ఆందోళనగా ఉన్న ఆ యువకుడు, నన్ను వదిలేయండి స్వామి, నేను చనిపోతాను అంటున్నాడు. రామానంద అతనిని కాసేపు స్థిమితపరిచాడు. అతను కొంత స్థిమితపడ్డాక, ఎవరు నువ్వు, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు, నీకు వచ్చిన కష్టం ఏంటి అని ఆ యువకుడిని అడిగాడు. ఆ యువకుడు ఇలా చెప్పాడు, నా పేరు మాధవ. నాది ఈ పర్వతాల మధ్యలో ఉండే రాయవరం అనే గ్రామం. నేను నా చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాను. నేను జీవనోపాధి కోసం ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తోంది. పొలం పనులు చేస్తూ, ఇతరుల దగ్గర కూలి పనులు చేస్తూ జీవించేవాడిని. కానీ ఎంత కష్టపడినా నాకు దొరికేది పూట గడిచేంత మాత్రమే. ఏదన్నా వ్యాపారం చేసుకుని అభివృద్ధిలోకి రావాలనుకుంటే పెట్టుబడిగా ఒక చిల్లి గవ్వ కూడా నా దగ్గర లేదు. నాకు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు. అందుకే ఈ పేదరికం నాతో శాశ్వతంగా ఉంటుంది. నేనిక బతికి ఉండడంలో అర్థమే లేదని భావించాను. నా జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు మీరు నన్ను చావకుండా ఆపారు, కానీ నా మనసులో ఉన్న చావాలనే ఉద్దేశాన్ని మాత్రం ఆపలేరు. నాకు ఈ జీవితం మీద ఆశ లేదు. ఈ రోజు కాకపోతే మరో రోజైనా నేను నా జీవితాన్ని ముగిస్తాను. ఆర్థికంగా ఎంత మాత్రం విలువలేని జీవితం నాది. దీన్ని కొనసాగించడం వృధా అన్నాడు. అతను చెప్పిందంతా విని రామానంద చిరునవ్వు నవ్వాడు. నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. నేను నీకు 50,000 బంగారు వరహాలు ఇస్తాను. వాటితో నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా నువ్వు చావాలనుకుంటావా అన్నాడు. దానికి మాధవ, మీరు 50,000 బంగారు వరహాలు ఇస్తే ఇక నాకు చావాల్సిన అవసరం ఎందుకుంటుంది స్వామి? ఆ ధనంతో నేను చక్కగా ఏదైనా వ్యాపారం పెట్టుకుని సంతోషంగా జీవిస్తాను అన్నాడు. అలాగైతే నేను నీకు 50,000 బంగారు వరహాలు ఇస్తాను. కానీ ఒక షరతు, నువ్వు నీ 2 కాళ్ళు నాకు ఇచ్చేయాలి. నువ్వు ఎలాగో చావటానికే తెగించిన వాడివి కాబట్టి 2 కాళ్ళను నాకు ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు అన్నాడు రామానంద. అది విని మాధవ ఉలిక్కిపడ్డాడు. 50,000 బంగారు వరహాలు ఉన్నప్పటికీ 2 కాళ్ళు లేకుండా బతకడం చాలా కష్టం. నేను నా కాళ్ళు ఇవ్వలేను స్వామి అన్నాడు. అయితే ఒక పని చేద్దాం, 50,000 బంగారు వరహాలు కాదు, 75,000 బంగారు వరహాలు ఇస్తారు. కాళ్ళు ఎలాగూ ఇవ్వనని అంటున్నావు కాబట్టి నీ 2 చేతులు ఇచ్చే చాలు అన్నాడు రామానంద. అమ్మో, 75,000 వరహాలు నా దగ్గర ఉన్నప్పటికీ చేతులు లేకపోతే జీవించేది ఎలా స్వామి? నేను నా చేతులు ఇవ్వలేను అన్నాడు మాధవ. అయితే నీకు ఇంకో గొప్ప అవకాశం. నేను నీకు 1,00,000 బంగారు వరహాలు ఇస్తాను. వాటితో నీ జీవితం ఆర్థికంగా చాలా గొప్పగా ఉంటుంది. కాకపోతే నీ 2 కళ్ళు నాకు ఇచ్చేయి అన్నాడు. దానికి మాధవ, 2 కళ్ళు ఇచ్చేయాలా? 2 కళ్ళు లేకపోయిన తర్వాత 1,00,000 బంగారు వరహాలేం కర్మ, 1,00,000 బంగారు వరహాలున్నా ఏం ప్రయోజనం స్వామి? అందుకే 1,00,000 బంగారు వరహాల కోసం నా కళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేను అన్నాడు. అంటే డబ్బు కంటే నీ శరీరమే విలువైందని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా? అలాంటప్పుడు డబ్బు లేదనే బాధతో నీ శరీరాన్నే అంతం చేయాలనుకోవడం సరైన పనేనా అన్నాడు స్వామి రామానంద. అప్పటికి మాధవకి అసలు తత్వం బోధపడడం ప్రారంభమైంది. చూడు నాయనా మాధవ, నీకు డబ్బు కంటే చాలా విలువైన శరీరం, మేధస్సు భగవంతుడు ఇచ్చాడు. అవి ధనం కంటే చాలా విలువైనవి. కానీ నువ్వు నీకున్న సంపదను గుర్తించలేక పేదవాడివని బాధపడుతున్నావు. నువ్వు ధనవంతుడివే, నీకు శరీరం ఉంది, కష్టపడే శక్తి ఉంది, ఆలోచించే మేధస్సు ఉంది. ఇవన్నీ ఉన్న నువ్వు పేదవాడి ఎందుకు అవుతావు? అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అని రామానంద ప్రశ్నించాడు. మాధవ మీద ఆ మాటలు బాగా ప్రభావం చూపించాయి. నిజమే, దేవుడు నాకిచ్చిన అపారమైన సంపదను గుర్తించకుండా దాన్ని వదులుకునే ప్రయత్నం చేశాను అని చెప్పి రామానంద పాదాలకు నమస్కరించాడు. ఆ రోజు నుంచి మాధవ తన జీవన విధానాన్ని మార్చుకున్నాడు. కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. పొలం పనులు చేసుకుంటూనే వ్యాపారం మొదలుపెట్టాడు. క్రమంగా సొంత పొలాలను కొనుగోలు చేశాడు.
కొన్నేళ్లలోనే ధనవంతుడయ్యాడు. అతను ఎంత డబ్బు సంపాదించినా తన ఆస్తి డబ్బు కాదు, తన శరీరం మేధస్సేననే నిజాన్ని ఎన్నటికీ మరవలేదు. ఈ కథ మనకు చెబుతోంది ఏమిటంటే, మనకు దేవుడిచ్చిన శరీరం మేధస్సే అసలైన సంపద. దాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు.